హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఎండ చూసారా ఇంట్లోకి ఎలా వచ్చిందో? చక్కగా 7 అయ్యేసరికి బాగా ఎండ వస్తుందండి ఇంట్లోకి. నీట్గా 7 అయ్యేసరికి పని అంతా అయిపోయిందన్నమాట మాకు ఇంట్లో. ఇలాగ అంతా ఇల్లు ఊడ్చి తుడుచుకొని నీట్గా పెట్టుకొని బయట వాకిళ్ళై నీట్గా శుభ్రంగా ఈ మార్గశిర మాసం వచ్చింది కదండి. చక్కగా ఇల్లంతా నీట్గా క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. పూజలు అవి చేసుకోవడానికి మనకి లక్ష్మీ గురువారాలు, మార్గశిర మాసంలో శనివారాలు ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. చూడండి, అదిగో 8 అయిందనమాట టైము. 8 గంటలకల్లా ఎండ ఇలా వస్తుంది ఇంట్లోకి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, నీట్గా పెట్టుకుంటే ఇల్లు బాగుంటుంది అన్నమాట. ఇలాగ 8 అయిపోయిందండి. కొంచెం టీ తీసుకొచ్చుకొని తాగుదామని ఇక్కడ పెట్టేసుకొని, ఇంకా ఎండ వచ్చిందిలే కొంచెం తీద్దాము, ఎంత బాగుందో కదా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట, వీడియో తీస్తున్నాను. ఇలాగనమాట. ఇట్లా నీట్గా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. పచ్చకర్పూరం కూడా కొంచెం నలిపేసి ఈ మూలలుగా ఇక్కడ కార్నర్లో ఇలా వేసుకుంటేనండి ఇల్లంతా మంచి సువాసన వచ్చింది అనమాట. కొంచెం వాటర్లో కూడా కొంచెం జవాది, పచ్చకర్పూరం, కొంచెం గులాబీ పువ్వులు, మల్లెలు, జాజులు, విరజాజులు ఇలా వేసుకున్నా కూడా ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అన్నమాట. చూడండి, డోర్లు ఇలా తుడుచుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇల్లంతా మంగళకరంగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నీట్గా ఎట్లా మెరుస్తున్నాయి డోర్లు. ఇంకా శనివారం అండి, శనివారం అని చెప్పేసి పులిహోర చేశాను అనమాట. పులిహోర పూజకి అనమాట, శనివారం పూజ చేసుకుందామని చేసానండి. గారెలు, మరి మినపగారెలు అన్నమాట. పూర్ణాలు, గారెలు, దద్దోజనం, పులిహోర ఇవి చేసానండి. చక్కెర పొంగల్ కూడా చేసాను. చక్కెర పొంగల్ అయితే సూపర్గా కుదిరింది అసలు. మంచిగా నెయ్యి వేసి చేస్తే చాలా బాగుందండి. ఇలాగనమాట ఇన్ని రకాలు చేసాను. తర్వాత దేవుడికి పెట్టేటప్పుడు 7 రకాలు చేసానండి ప్రసాదాలు. తర్వాత వడపప్పు పానకం కూడా పెట్టాను అనమాట. ఒక 9 మంది కన్నా పిలిచేసి, శనివారం కదండి తాంబూలం ఇద్దామని చెప్పేసి గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ రెడీలో పెట్టుకున్నానండి. ఇక తర్వాత పూజ రూమ్లోకి వచ్చేసి నీట్గా పువ్వులన్నీ ఆ భగవంతునికి, దేవుడి పటాలకి, విగ్రహాలకి ఇవన్నిటికీ అలంకరించేసుకొని చామంతి, గులాబీ ఇట్లా మల్లెపూల దండలు ఇలా అలంకరించేసుకొని మా తల్లి, మా కనకదుర్గమ్మ తల్లికి అయితే పూలదండ వేసానండి. చక్కగా వైట్ చామంతి, గులాబీ ఇలాగనమాట పూలదండ వేసుకున్నాను. ఇలాగ అలంకరించేసి తర్వాత పంచహారతి ఇచ్చానండి. పంచహారతి ఇచ్చి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఈ ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టాను అన్నమాట. ఇలాగ కొంచెం వడపప్పు, పానకం, వడపప్పు మీద బెల్లము ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఫ్రూట్స్ ఉంటే, పండ్లు ఉంటే ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక బొప్పాయి తప్పితే అన్ని పండ్లు పెట్టుకోవచ్చు అండి దేవుళ్ళ దగ్గర. ఇలాగనమాట దేవుళ్ళని పిండి దీపాలు చేసాను, మంచిగా అలంకరించానండి. 7 దీపాలు చేసిన తర్వాత ఇంకొకటి వడ్డీ కాసులు వాడు కదండి వెంకటేశ్వర స్వామి, అందుకని వడ్డీకి ఒకటి వెలిగించాను పిండి దీపం. ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే రేపు మార్గశిర మాసంలో ఫస్ట్ శనివారం అండి. వీలుండే వాళ్ళు ఇట్లా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా ఇలా పువ్వులతోటి అలంకరించుకొని చక్కగా ఇలా తాంబూలం పెట్టేసుకొని అంతా నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. దీపాలు వెలిగించుకొని నీట్గా పెట్టానండి తులసమ్మ వారి దగ్గర కూడాను. మెయిన్ గుమ్మానికి ఎప్పుడైనా మనకి గుమ్మం అసలు ఇల్లు అంటే మనకు ఒక ఇదన్నమాట, మంచిది. మెయిన్ గుమ్మానికి కూడాను పూలదండ వేసుకొని అటువైపు ఇటువైపు నిమ్మకాయ కట్ చేసుకొని పసుపు కుంకుమ అద్దేసి ఇలా పెట్టుకుంటే శనివారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ చాలా మంచిదండి. ఇలాగనమాట పసుపు కుంకుమలు అద్దేసి ఉప్పు మీద పెట్టుకోవాలన్నమాట. ఏదన్నా నరదిష్టి ఉండా, ఏదన్నా చీడపీడలుండా పోతాయండి. ఇలాగ అలంకరించుకున్నాను అనమాట.
ఎవరన్నా శనివారం, రేపు శనివారం కదండి, చేసుకునేళ్ళు ఉంటే ఉసిరికాయ పైన దీపం వెలిగించుకొని పిండి దీపాలు వెలిగించి పులిహోర నైవేద్యం పెడితే మనకి స్వామివారికి చక్కెర పొంగలి, లడ్లు ఇట్లా వెంకటేశ్వర స్వామికి పెట్టేసుకొని తాంబూలం అది ఇస్తే చాలా మంచిదండి. ఒక 5 ముత్తైదుల కన్నా పిలిచి తాంబూలం ఇస్తే మంచిదన్నమాట. అంత చాలామంది ఒక 15 మంది దాకా వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. నాకు వీడియో తీయటానికి పడలేదన్నమాట, తీయలేకపోయాను. అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు వెళ్ళిపోయారు, అంతా చీకటి పడిందని చెప్పేసి ఇక వాళ్ళని తీయలేకపోయాను.